హలో గాయ్స్, వెల్కమ్ టు కార్తికేయ కబుర్లు. ఇంకా ఎవరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇప్పుడే స్పైడర్-మ్యాన్ బ్రాండ్ న్యూ సినిమా అయితే చూసి వచ్చేసాను. ఇది ఒక నాన్ స్పాయిలర్ రివ్యూ, ఎటువంటి స్పాయిలర్స్ నేను ఇవ్వను. అండ్ మార్వెల్ నుంచి కంటెంట్ పడిపోయింది, మంచి కంటెంట్ రావట్లేదు అనుకున్నాం. ఈసారి సరైన కంటెంట్ వదిలింది స్పైడర్-మ్యాన్ బ్రాండ్ న్యూ డే తోటి. అండ్ మూవీ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఆల్ ఫ్యాన్ థియరీస్ ఆర్ గాన్ రాంగ్. ఒక్కొక్కడికి ఒక ఫ్యాన్ థియరీ చెప్పాడు, అవన్నీ అయితే రాంగ్ అయ్యాయి. అండ్ ఎటువంటి కేమియోస్ ఉన్నాయో కూడా మీరు థియేటర్లో చూడండి. అండ్ మూవీ నో వే హోమ్లో చూసుకున్నాక పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ అని చెప్పేసి అందరూ మర్చిపోవాలి అని కోరుకుంటాడు. పీటర్ పార్కర్ని అందరూ మర్చిపోతారు. తన లవ్ లైఫ్ని, తన ఫ్రెండ్షిప్ని అన్నింటినీ వదిలేస్తాడు. దాన్ని ఎలా డీల్ చేస్తాడని ఈ సినిమాలో చూస్తారు. అండ్ మన ట్రైలర్లో చూస్తే కనుక స్పైడర్ మ్యాన్ కంప్లీట్గా మ్యూటెంట్ అవుతాడు. ఆ సీన్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఏ విధంగా మ్యూటెంట్, ఎటువంటి పవర్స్ వచ్చాయి అనేది కూడా మీరు థియేటర్లోనే ఎంజాయ్ చేస్తారు. స్క్రీన్ ప్లేస్ చాలా బాగుంటుంది. అండ్ ది పనిషర్ అండ్ స్పైడర్ మ్యాన్ ర్యాపో ఉంటుంది, క్రేజీగా ఉంటుంది. వాళ్ళిద్దరు వచ్చినప్పుడల్లా ఒక ఎనర్జీ ఫీల్ వస్తుంది. చాలా బాగుంటాయి. అండ్ నో బ్యానర్, ఓన్లీ హల్క్. ఈ సీన్కి మాత్రం థియేటర్ ఒక రేంజ్లో అడాప్ట్ అవుతుంది. ఓవరాల్గా మూవీ అయితే ఒక రేంజ్లో వెళ్తూనే ఉంటుంది. బట్ అయిపోయింది, అప్పుడే అయిపోయింది అని సినిమా ఏదో తొందరగా అయిపోయింది అనిపిస్తుంది. ఆ విధంగా తీసారు. చాలా బాగుంటుంది. అండ్ మన విలన్గా సాడీ పింక్ మాత్రం చాలా క్యూట్గా చాలా బాగుంటుంది. చాలా బాగా యాక్ట్ చేసింది. బెస్ట్ క్యాస్టింగ్ అని చెప్పొచ్చు విలన్గా. అండ్ మార్వెల్ డిసప్పాయింట్ చేసింది అంటే పేషెన్స్ తోటి ఆడుకుంది. పేషెన్స్ తోటి మామూలుగా ఆడుకుంది. మార్వెల్ ఫ్యాన్స్ని అయితే పేషెన్స్ తోటి ఆడుకుంది. ఎందుకు పేషెన్స్ తోటి ఆడుకుంది అంటే మీకు పోస్ట్ క్రెడిట్ సీన్లో అర్థమవుతుంది. అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ ఈజ్ వర్త్ ఇట్, బట్ థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయండి. బట్ కొద్దిగా ఫ్యాన్ థియరీస్ వల్ల ఎక్స్పెక్టేషన్ ఏమైనా పెంచుకుని ఉంటే కనుక కొద్దిగా తగ్గించుకోండి. గుడ్ కమ్బ్యాక్ ఫ్రమ్ మార్వెల్ మూవీ. థ్యాంక్ యూ గైస్.